తెలంగాణ టెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ సెంటర్‌కి 1 అవర్ ముందే వెళ్ళండి. హాల్ టికెట్, ఒక ఫోటో, ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్ళండి. దాంతోపాటు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఈ సబ్జెక్టే ఫస్ట్ క్వెషనే టచ్ చేయాలన్న రూల్ ఏం లేదు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్‌నే బాగా చేయండి. చాలా మటుకు మెథడ్స్‌ని వదిలేసి వస్తున్నారు. మెథడ్స్‌ని కూడా మీరు ఎగ్జామ్‌లో టచ్ చేసి వస్తేనే మీరు స్కోర్ చేయగలుగుతుంటారు. ఇంకోటేందంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తదో, మేము ఇది బాగా చేయగలుగుతాం అనుకుంటారో ఫస్ట్ ఆ సబ్జెక్టే టచ్ చేయండి. ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్ట్ నుంచి ఆన్సర్స్ చేసుకుంటూ పోతే ఆ కాన్ఫిడెంట్ వస్తుంది కదా! ఎగ్జామ్ బాగా రాస్తారు. అలా కాకుండా ఫస్ట్ క్వెషనే మీకు రాకపోయిందనుకో, అదే డిసప్పాయింట్ ఎగ్జామ్ ఎండింగ్ వరకు ఉంటుంది కాబట్టి అలా చేయకండి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్‌నే మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఎస్‌జిటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు కంటెంట్ చేస్తున్నారు కానీ మెథడ్స్ వదిలేస్తున్నారు. మీకు మెథడ్స్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపించట్లేదు అనుకుంటారు. కానీ సైడ్‌లకు మళ్ళీ మీకు ఉంటది. అక్కడ మీరు స్క్రోల్ చేసుకున్నా లేకపోతే మీకు తెలవకపోయినా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్‌ని అడిగితే వాళ్ళు చూపిస్తుంటారు. అట్లా సబ్జెక్ట్సు మనకు ఫస్ట్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా సెపరేట్‌గా ఉంటాయి. అలా సబ్జెక్ట్ వైస్‌గా మీరు పైనకి క్లిక్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ వైస్‌గా వస్తుంది. అటెంప్ట్ చేసి రండి. ఈ 6 మార్క్సే కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి క్వెషన్, ప్రతి మార్క్స్ చాలా ఇంపార్టెంటే. ఎగ్జాము పీస్‌ఫుల్‌గా రాయండి. టెన్షన్ పడకండి. ఇన్ని రోజులు చదివిన చదువును ఇప్పుడు మీరు యూజ్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి బాగా రాయండి ఎగ్జాము. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ రాస్తున్న అందరి అభ్యర్థులకు.